విద్య ఇంటికి వెళ్ళి కుట్రలు తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా జోడీ మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా మనోజ్ చేసిన పనికి ఇంట్లో వాళ్ళంతా చిత్త కొమ్ముడు కొమ్ముతారు. ఇంకా అందరి డబ్బు మింగేయడం కూడా బాగా అలవాటైపోయిందిరా. ముఖేష్ గారు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నువ్వు మింగేస్తావా అంటూ సత్యం కొడతాడు, ప్రభావతి కొడుతుంది, రవి, శృతి మొత్తం అందరూ ఒకరేంటి ఇంట్లో వాళ్ళంతా కూడా తబలా వాయించినట్టుగా మనోజ్ని పట్టుకుని వాయించేస్తారు. మొత్తానికి అయితే ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇంకా మనోజ్ అయితే. ఇది ఇలా ఉండగా ప్రభావతి ఇంటి దగ్గరే కూర్చుని ఈ 25,000 వచ్చాయి కదా, ఆ 2 లక్షలు, ఈ 25,000, 2,25,000తో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనకు వస్తుంది. సత్యానికి ఎంతసేపు బాలు కష్టపడుతూ ఉంటే చూసి ఉండలేడు కదా. సో తన కారు ఈఎంఐన ఒక నెల కడదాము అన్న ఉద్దేశంతో సత్యం కూడా బయలుదేరి కారు ఈఎంఐ కట్టే చోటకి వస్తాడు. బాలు అక్కడికే వస్తాడు, మీనా అక్కడికే వస్తుంది. అంటే మీనాకు సహాయం చేయడానికి ఇన్ని చేతులు వస్తాయి. ఇదంతా చూసిన రాజేష్ కాస్త నాకు చాలా ఈర్ష్యగా ఉందిరా. అర్థం చేసుకునే భార్య, అర్థం చేసుకుని తను కష్టపడకుండా చక్కగా చూసుకునే తండ్రి, ఇలాంటి వాళ్ళు నీకు దొరికినందుకు నాకు చాలా ఈర్ష్యగా ఉందిరా అని చెప్పి ఇంకా రాజేష్ అనేసరికి అందరూ కూడా నవ్వుకుంటారు. సరేరా, నేను వచ్చే నెల ఈఎంఐ కట్టేస్తాను అనగాని, ఎందుకు నాన్న, నువ్వు ఉంచుకోవచ్చు కదా డబ్బులు అంటూ బాలు అనగాని, నాకు ఏదైనా అవసరమైతే నువ్వే ఇస్తావు కదరా అంటూ వెళ్ళి సత్యం ఈఎంఐ కట్టేస్తాడు. మీనా పువ్వులు తీసుకుని కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కామాక్షికి పువ్వులు ఇస్తుంది. కాఫీ ఇస్తావా కామాక్షి అనగానే, నేను వెళ్ళి పెడతానత్తయ్య అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలోకి వెళ్ళేసరికి ఈలోపు కామాక్షి దారం తెచ్చుకొని పువ్వులు మాల కట్టుకుంటూ ఉంటుంది. మీనా వెళ్ళి కాఫీ పెట్టి ముగ్గురికి కాఫీ ఇచ్చి మీనా కూడా తాగేసి కప్పులు అవి క్లీన్ చేసి అక్కడ పెట్టేసి తను వెళ్ళిపోతుంది. తన మా నాన్న వెళ్ళిపోయేసరికి, ఏంటి ఏంటొదిన అలా ఆలోచిస్తున్నావు అనగానే, ఒక మంచి చీర తీసుకోవాలి వదిన, నీకు తెలిసిన చీరలు తీసుకొచ్చే ఆవిడ ఉంటుంది కదా, ఆవిడని ఇంటికి రమ్మని చెప్పు అనగానే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత చీరలు చూపించడంతో ఒక చీర ప్రభావతికి బాగా నచ్చుతుంది. కానీ అది 45,000. ఒక్కసారిగా ప్రభావతి అన్నట్టు ఆగిపోతుంది. ఏంటి, చీర నచ్చింది కానీ కొనే స్తోమత లేదా? ఎందుకు కామాక్షి, కొనే స్తోమత లేని వాళ్ళందరినీ ఇక్కడికి నా దగ్గరికి తీసుకొచ్చి నన్ను ఇన్సల్ట్ చేస్తావు, నా టైం వేస్ట్ చేస్తావు? కొనే స్తోమత ఉన్న వాళ్ళది ఇంటికే నన్ను రమ్మని చెప్పు, నేను వాళ్ళ ఇంటికే వస్తాను. ఎందుకు, ఈవిడి చీరలన్నీ 500, 1000 చీరలే కదా, ఈవిడికి 35,000-45,000 రూపాయల చీర అవసరమా అంటూ ఇంకా ఆవిడ హేళన చేసేసరికి ప్రభావతికి పౌరుషానికి పోయి, కామాక్షి నీ దగ్గర ఉన్న డబ్బుల్లో 45,000 పట్రా అని చెప్పాను కానీ, అలాగే వదినా అని వెళ్తుంది. వెళ్ళి కందిపప్పు డబ్బాలో కదా పెట్టింది. అప్పటికే విద్య రోహిణి తీసేశారు కదా డబ్బులు. తెలియని కామాక్షి డబ్బులు వెతుకునేసరికి ఇంకా రావట్లేదు ఏంటని వెళ్ళడంతో కోల్బడిపోతుంది. ఏమైంది కామాక్షి అనగానే, డబ్బులు లేవొదినా అని చెప్పనేసరికి, ఎవరొచ్చారు, ఇందాక మీనాయే కదా వచ్చింది, ఆ మీనాయే దొంగతనం చేసిందని చాలా కోపంగా ఇంటికి వచ్చి మీనా మీద విరుచుకు పడుతుంది. కొట్టడానికి కూడా చెయ్యెత్తడంతో ఇంకా ప్రభావతిని సత్యం ఆపి, బాలు వచ్చేంతవరకు నోరు మూసుకునుండు, నా కోడలు డబ్బు దొంగతనం చేసే మనిషి కాదు, డబ్బు కోసం ఆశపడే మనిషి అంతకంటే కాదు, నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకుని బాలు వచ్చే వరకు ఎదురు చూడు అని చెప్పి ఇంకా అనగానే మీనా ఏడ్చుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. వంట చేస్తూ ఉండగా అమ్మ మీనా అంటూ మీనాకు ఫోన్ వచ్చి పువ్వులు కావాలి అనగానే, సరే అని ఇంకా ప్రభావతి సత్యం కూర్చుని ఉండగానే మీనా పువ్వులు తీసుకుని, పలానా వాళ్ళకి పువ్వులు ఇవ్వాలి మామయ్య, ఇచ్చేసి వస్తాను అని చెప్పి మీనా కాస్త పువ్వులు తీసుకుని వెళ్తుంది. అప్పటికే ప్రభావతికి తెలిసిపోయింది కదా, మీనా మీద అనుమానపడింది కదా. ఆ విషయం విద్యకు చెప్పడం కోసమని విద్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది రోహిణి అయితే. వెళ్ళేసరికి మీనా ఆవిడికి పువ్వులు ఇచ్చి ఆ డబ్బులు పర్సులో పెట్టుకుని
పర్సు పట్టుకోవడానికి ప్రయత్నించేసరికి ఒక రౌడీ వాడు మీనా చేతిలో పర్సు లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. పర్సు లాక్కోవడానికి ప్రయత్నించేసరికి వాడిని ఒక తోపు తోస్తుంది. పర్సు ఇవ్వవే అంటూ మీనాను మళ్ళీ మీదకి వచ్చేసరికి మీనా స్కూటీ వదిలేసి రోడ్లు పట్టుకుని పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరు ఉండరు, ఎవరు బిజీలో వాళ్ళు వర్క్కి వెళ్ళిపోవడంతో ఎవరు కనిపించరు. మీనా పరిగెట్టి ఒక ఇల్లుంటే ఇంటి పక్కన గేటు తీసుకుని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అదెవరి ఇల్లు? విద్య వాళ్ళ ఇల్లు. విద్య రూమ్ షిఫ్ట్ అవుతుంది. ఆ విషయం మీనాకు తెలియదు. విద్య వాళ్ళ ఇల్లు. విద్య గేటు తీసుకుని లోపలికి వెళ్ళి దాక్కునేసరికి విద్య రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకోవడంతో ఇదేంటి రోహిణి మాటలా ఉందే అని బయటికి చూసేసరికి వాడు పారిపోవడంతో ఇంకా మీనా కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి ఏంటే నువ్వు చెప్పేది? మీ అత్తయ్య గారి దగ్గర డబ్బులు తీసేసిన విషయం తెలిసిపోయిందా అని చెప్పాను కానీ అవునే తెలిసిపోయింది అంటూ ఏంటి అత్తయ్య దగ్గర డబ్బులు తీసిన విషయం తెలిసిపోవడం ఏంటి అని అనుకుంటూనే మీనా ఇలా కిటికీ వైపు చూసేసరికి బాలు ఫోన్ కనిపిస్తుంది. బాలు ఫోన్కి బ్యాక్ సైడు ఒక రెడ్ కలర్ స్టిక్కర్ ఉంటుంది. అది బాలు ట్రావెలింగ్ కదా, సో దానికి చిన్న స్టిక్కర్ అంటించుకుంటాడు. ఆ రెడ్ కలర్ స్టిక్కర్ ఉండడంతో ఛార్జింగ్ కోసమని అక్కడ స్పేస్ లేక ఛార్జింగ్ పెట్టి ఫోన్ని నిలబెడతారు. అది చూసి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది ఆయన ఫోన్ కదా, ఆయన ఫోన్కి ఇలాంటి స్టిక్కర్ ఉంటుంది, మరి ఆయన ఫోన్ అయినప్పుడు ఆయన ఫోన్ ఇక్కడెందుకుంది అని ఇంకా మీనా అయితే వెంటనే ఆయనకి ఫోన్ చేయాలని ఆ ఇంటి నుంచి పక్కకు వచ్చి చాటుగా వచ్చి ఫోన్ చేస్తుంది. ఏమండి ఎక్కడున్నారనగానే నేను పలానా చోట ఉన్నాను మీనా అనేసరికి నేను ఒక ఇంటి అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేసేయండి అనగాని ఎందుకు మీనా ముందు ఇక్కడికి రండి అని ఫోన్ మాట్లాడి ఇలా బయటకు వచ్చేసరికి రోహిణి ఇంట్లోంచి బయటకు వచ్చి ఆటోలో వెళ్ళిపోతుంది. రోహిణి వెళ్ళిపోతే ఏంటి, విద్య ఉంది కదా, విద్యను 4 పట్టుకు పీకితే నిజాలు అదే బయట పెడుతుంది అన్న ఉద్దేశంతో మీనా అలాగే బయట ఎదురు చూస్తూ ఉండేసరికి బాలు రానే వస్తాడు. బాలు రావడంతో ఇంకా బాలు రావడంతో మీనా బాలు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి తలుపు కొడతారు. ఈ టైంలో ఎవరు రోహిణి వెళ్ళిపోయింది కదా అనుకుంటూనే ఇంకా విద్య తలుపు తీసేసరికి నువ్వా మీనా ఏంటి ఇందాక పువ్వులవి డబ్బులు ఇవ్వలేదు కదా, డబ్బుల కోసం వచ్చావా అని విద్య అనేసరికి డబ్బుల కోసమే వచ్చాను, ఒక్కసారి నీతో మాట్లాడాలి, లోపలికి రావచ్చాను కానీ రండి మీనా అని చెప్పి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటి అని అటు ఇటు చూస్తూ వెంటనే ఛార్జింగ్లో పెట్టింది కదా ఫోను, బాలు వాళ్ళు వచ్చిన అడావిల్లో ఫోన్ అక్కడే ఉందన్న విషయం మర్చిపోతుంది. ఛార్జింగ్లో పెట్టింది కదా ఫోను, వెంటనే మీనా అక్కడికి వెళ్ళి ఫోన్లు కొన్న ఛార్జర్ తీసేసి ఫోన్ని కాస్త తీసుకొచ్చి బాలుకి చూపించేసరికి ఈ ఫోన్ నా ఫోనే అనగాని మీ ఫోనేనండి, మీ ఫోనే ఇక్కడికి ఎలా వచ్చింది, అసలు వీళ్ళ దగ్గర మీ ఫోన్ ఉండవలసిన అవసరం ఏముంది అంటే ఆ రోజు ఫంక్షన్లో ఫోన్ కొట్టేసింది వీళ్ళే ఫోన్ కొట్టేసి ఆ వీడియోని లీక్ చేశారా అని చెప్పి ఇంకా మీనా అనేసరికి బాలు అయితే అది ఒకందుకు నాకు నమ్మశక్యంగానే ఉంది మీనా అని చెప్పి ఇంకా బాలు అంటాడు ఏంటి విద్య ఏంటిదంతా, అసలు నా భర్త ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఇందాక నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు, అత్తయ్య దగ్గర 2 లక్షలు కొట్టేసిన విషయం అంటూ ఏదో మాట్లాడుతున్నావు, అత్తయ్య కూడా ఇంటికొచ్చి ఆ 2 లక్షలు నేనే దొంగతనం చేశాను అంటూ అత్తయ్య చెప్తుంది, అసలు ఏంటిదంతా, డబ్బులు దొంగతనం చేయడం ఏంటి, విద్య దొంగతనం చేసింది అన్న విషయం బయటపడడం ఏంటి, నువ్వే విషయాలు ఏమీ చెప్పకపోతే మాత్రం మర్యాద దక్కదు అనగాని నువ్వు ఇంత సాఫ్ట్గా అడిగితే ఎలా చెప్తుంది మీనా, నేను అడిగే స్టైల్లో నేను అడుగుతాను కదా మీనా, నేను అడిగేటట్టు అడిగానే అనుకో ఖచ్చితంగా విద్య బయట పెడుతుంది. ఏంటి విద్య నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా, అలాగే రోహిణి కూడా నా గురించి నీకు చెప్పే ఉంటుంది, నువ్వు గనక ఇప్పుడు జరిగిన విషయాలు ఏమీ చెప్పలేదనుకో నా ఫోన్ అసలు ఎవరు తీసుకొచ్చారు, 2 లక్షల విషయం ఏంటి, అసలు ఏంటిదంతా, నీ దగ్గర ఉండాల్సిన ఫోన్లో వీడియో గుణాగాడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది, ఈ విషయాలన్నీ చెప్పకపోతే ఏం చేయడానికైనా సిద్ధపడే ఉంటాను నేను, నా గురించి నీకు బాగా తెలుసు అంటూ ఇంకా చెప్పు అంటూ ఒక్క గసురు బాలు గసిరేసేసరికి చెప్తాను రోహిణి
ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది. దినేష్ అనేవాడు రోహిణిని ఇబ్బంది పెడుతున్నాడు. అందుకోసమనే రోహిణి వాడి నుంచి తప్పించుకోవడం కోసం గుణాని హెల్ప్ అడిగింది. గుణ ఏమో శివ తన దగ్గర పని మానేశాడని, శివని ఏదో రకంగా వాడు బాధ పెట్టాలి, బాధించాలి అన్న ఒకే ఒక్క కారణం చేత వాడికి సంబంధించిన వీడియో నీ ఫోన్లో ఉందన్న విషయం తెలుసుకుని నీ ఫోన్ కావాలి అని చెప్పాడు. అలా చెప్పడంతో రోహిణి నీ ఫోన్ని నీ దగ్గర నుంచి కొట్టేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేసింది. ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నీ దగ్గర నుంచి ఫోను దొంగతనం చేయడానికి నానా కష్టాలు పడి ఇంకా ఆ రోజు ఫంక్షన్లో అదే పార్టీలో నీ దగ్గర నుంచి ఫోన్ కొట్టేసి ఆ వీడియోని కాస్త తీసుకెళ్ళి వాడికిచ్చింది. వాడికిస్తే ఆ వీడియోని వాడు తీసుకుని వాడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అలా అప్లోడ్ చేయడంతో శివ విషయం బయటికి వచ్చింది. అది సరిపోయింది కదా, అక్కడతో దినేష్ గాడి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా అని అనుకుంటే ఆ ప్రాబ్లం క్లియర్ కాకుండానే గుణగాడు మరొక ప్రాబ్లంని క్రియేట్ చేశాడు అని చెప్పనేసరికి మరొక ప్రాబ్లం ఏంటి, ఇంకో ప్రాబ్లం ఏంటి చెప్పు అని చెప్పనగానే అసలు దినేష్ గాడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, దినేష్ గాడితో ఏం చేస్తున్నావు, దినేష్ గాడు ఎందుకు రోహిణిని బెదిరిస్తున్నాడు, అసలు ఎవరై దినేషు అని చెప్పి ఇంకా విద్యను గట్టిగా అసరడంతో విద్య ఎంతవరకు చెప్తుందంటే వాళ్ళ పుట్టింటి విషయాలు తెలిసాయి అవేమీ చెప్పకుండా ముందు నుంచి రోహిణిని దినేష్ ఏడిపిస్తున్నాడు. దినేష్ రోహిణిని కోరుకున్నాడు. రోహిణి కక్షగట్టి వాళ్ళ ఆవిడికి కొడుకుకి రెడ్ హ్యాండెడ్గా పట్టించడంతో నిన్ను అస్సలు వదిలిపెట్టను అని ప్రతిసారి టార్చర్ పెడుతున్నాడు అని చెప్పనేసరికి టార్చర్ పెడుతున్నాడు. దేనికి టార్చరు అని చెప్పనగానే నువ్వు నాతో తిరిగావని ఏయో కొన్ని ఫోటోలు క్రియేట్ చేశాడంట. ఆ ఫొటోస్ అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ చూపించి నీ పరువు తీసి నిన్ను మెడపట్టి బయటకు గెంటేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అన్న ఉద్దేశంతో వాడు టార్చర్ పెడుతుంటే గుణ హెల్ప్ అడిగింది. ఎందుకంటే గుణ దగ్గర ఇంతకుముందు అమౌంట్ తీసుకుంది రోహిణి. ఆ చనువుతో గుణ హెల్ప్ అడగడంతో గుణ ఈ వీడియో అడిగాడు. ఇంకా వీడియో అడిగిన తర్వాత వీడియో వచ్చిన ఆనందం, అటు శివ ప్రాబ్లంలో పడిన ఆనందంలో వీడేం చేశాడు, మొత్తం వాడిని పట్టుకుని చితక్కొట్టడంతో వాడేమో మంచాన పడి వాడు ప్రాణాలు పోయే స్థితికి వచ్చేశాడు. వాడిని అర్జెంటుగా కేరళ తీసుకువెళ్ళాలి, అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ వైద్యం చేయించాలి అన్న ఉద్దేశానికి వచ్చి ఇంకా అక్కడ వైద్యం చేయిస్తే 2 లక్షల రూపాయలు అవుతాయి అని వాడు చెప్పి, లేదంటే మాత్రం వీడిక్కడ ప్రాణాలు పోయాయి అంటే నేను పోలీసులకి నీ వల్లే వీడిని తీసుకొచ్చాను, వీడికి నాకు ఏ సంబంధం లేదు, నువ్వే చేయమంటే చేశానిదంతాను, వీడి ప్రాణాలు పోవడానికి కారణం రోహిణి అన్న విషయం అని చెప్పేస్తానని వాడు బెదిరిస్తున్నాడు. లేదా 2 లక్షల రూపాయలు కావాలనేసరికి రోహిణి ఇంకా ఈ ప్రాబ్లం నుంచి రోహిణి ఎలా బయటపడాలో అర్థం కాక ఆ టెన్షన్లోనే 2 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక 2 లక్షల రూపాయలు మీ అమ్మ దగ్గర నుంచి కొట్టేసింది అనగానే మా అమ్మకు 2 లక్షల రూపాయలు ఎక్కడివి, అసలు మా అమ్మ 2 లక్షల రూపాయలు ఎక్కడున్నాయి, తన దగ్గర ఎక్కడివి అని చెప్పి ఇంకా విద్యను మళ్ళీ బెదిరించేసరికి ఇంకా విద్య ఆ డబ్బులు మీరిచ్చినవే అనుకుంటా, శివను కేసు నుంచి తప్పించాలి అంటే మీ అమ్మకు 2 లక్షల రూపాయలు ఆ లాయరు ఆశ చూపించాడు, ఆ లాయర్ ఇచ్చిన డబ్బులే ఆ 2 లక్షల రూపాయలు అని చెప్పనేసరికి ఏంటి లాయర్ ఇచ్చాడా, అవును లాయర్ ఇచ్చాడు, శివ కేసు మరి బయటికి పడాలి అంటే మీ అమ్మ ఏమన్నా మంచితనంతో శివ భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో అనుకుంటుందా ఏంటి కేసు విత్డ్రా చేసుకోవడానికి కారణం, కేసు విత్డ్రా చేసుకుందంటే ఆ లాయర్ 2 లక్షల రూపాయలు ఇవ్వడం వల్లే కేసు విత్డ్రా చేసుకుంది అని చెప్పి విద్య చెప్పేసేసరికి మరి ఆ విషయం రోహిణికి ఎలా తెలుసు, మీ అత్త ఉంది కదా కామాక్షి, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కుని ఆవిడ ఎక్కడ దాచిపెట్టిందో కూడా తెలుసుకుని ఆ డబ్బులు నేను రోహిణి కలిసి వెళ్ళి దొంగతనం చేసి తీసుకొచ్చి గుణాకి ఇచ్చాము. ఇప్పుడు ఆ దొంగతనం విషయం మీ అమ్మకు తెలిసిపోయి మీనా మీద నింద వేసింది. మీనా మీద నింద వేయడంతో ఆ డబ్బులు తీసింది రోహిణి అన్న విషయం బయట పడిపోతుందేమోనని నువ్వు వచ్చిన తర్వాతే ఏదైనా జరగాలి అని మీ నాన్న చెప్పడంతో రోహిణి భయపడిపోయి ఇక్కడికి వచ్చి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని మేమిద్దరం ఆలోచించుకున్న సమయంలోనే అనుకుంటా నేను ఇక్కడికి వచ్చానండి. ఒకడు నన్ను తరుముతూ ఉంటే
అప్పుడు వీళ్ళిద్దరి మాటలు వినే మీకు ఫోన్ చేశాను అని చెప్పి ఇంకా మీనా చెప్పేసేసరికి ఎంతకు తెగిస్తారా, ఇంత దారుణంగా మీరిద్దరూ ఈ రకంగా చేస్తారా, నాకేం తెలియదు బాలు, నేనేమీ చేయలేదు, అదంతా రోహిణియే చేసింది, అక్కడ డబ్బులున్నాయన్న విషయం కూడా రోహిణి ప్లానే, నాకేం సంబంధం లేదు, నేను అసలు ఏమీ చేయలేదు, నేను నిమిత్త మాత్రాల్ని, నాకు అసలు ఏ విషయమూ తెలియదు బాలు, నన్ను క్షమించు, రోహిణి చెప్పినట్టు నేను చేయడం తప్ప అంతకు మించి నేను ఏ తప్పు పొరపాటు చేయడం లేదు బాలు, అర్థం చేసుకో బాలు అని చెప్పి ఇంకా రోహిణి విద్య కాస్త జరిగిన విషయాన్ని, జరిగిన తప్పుని, మొత్తం విషయం అంతా బయట పెడుతుంది. సరే పద ఇంటికి అని చెప్పి రోహిణిని తీసుకుని సారాసారి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత, ఏమ్మా ప్రభావతమ్మ, నీ దగ్గర డబ్బులు పోయాయని నా భార్య మాత్రమే నీకు లోకుగా కనిపిస్తుందా? నీ పెద్ద కోడలు డబ్బులు తీసే రకం కాదా ఏంటి? నీ కొడుకు మనోజు అవకాశాన్ని బట్టి ఎవరి దగ్గరైనా డబ్బులు లాక్కునే రకం. నీ పెద్ద కోడలు ఏకంగా దొంగతనాలు కూడా చేస్తుంది. ఆ విషయాలేమీ నువ్వు పట్టించుకోకుండా నా భార్యను మాత్రమే తప్పు పడుతున్నావు. నీకు లోకుగా నా భార్య మాత్రమే కనిపిస్తుందా ఏంటి అంటూ ఇంకా బాలు చాలా గట్టిగా మాట్లాడతాడు. ఏమైందిరా, ఏం జరిగింది? రోహిణి తీయడం ఏంటి అనగానే, అవును నాన్న, ఆ 2 లక్షల రూపాయలు తీసింది రోహిణియే, మీనా కాదు. అసలు అక్కడ డబ్బులున్న విషయం కూడా రోహిణికే తెలుసు, మీనాకు తెలియనే తెలియదు. అయినా మీనా ఒకరి సొమ్ము గురించి, ఒకరి డబ్బు గురించి ఆశపడే మనిషా నాన్న? అయినా ప్రభావతమ్మకు మీనా మాత్రమే కనిపిస్తుంది ఏదైనా మాటలు అనడానికి. ఎందుకంటే తను పేదరికం నుంచి వచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఎన్ని మాటలైనా అన్నా పడుతుంది అన్న ఒకే ఒక్క కారణం చేత నా భార్యను పట్టుకుని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంది ప్రభావతమ్మ అని చెప్పి మాట్లాడేసరికి, ఏమైందిరా, అసలు ఏం జరిగింది? రోహిణి మీద ఎలా చెప్తున్నావు అనగాని, చెప్పు విద్య అంటూ విద్యను లోపలికి తీసుకొస్తాడు. విద్య ఏం చెప్పాలి అనగాని, చెప్తావా లేదా అని చెప్పాను. కానీ చెప్తాను బాలు, చెప్తాను. క్షమించండి ఆంటీ, మీ దగ్గర ఉన్న 2 లక్షల రూపాయలు దొంగతనం చేసింది నేనే. అది రోహిణి చేయమంటేనే నేను చేశాను. మీరు శివని విడిపించడం కోసమని 2 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారంట కదా ఆ లాయర్ దగ్గర తీసుకున్న విషయం కామాక్షి గారి ద్వారా తెలుసుకుని, ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలుసుకుని రోహిణి నేను ప్లాన్ చేసే అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చి మీరు డ్యాన్స్ వేస్తుంటే నేను సైడ్గా వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చాను. ఆ డబ్బులు రోహిణి తన సొంత ఖర్చులకు వాడుకుంది అని చెప్పి అంతవరకు మాత్రమే చెప్తాడు. చెప్పేసేసరికి, ఏంటి, శివని పిడిపించడానికి నువ్వు లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకున్నావా? ఏమిటి ప్రభా, ఏంటిదంతా అని చెప్పాను. కానీ అది అనేసరికి, చెప్పు ప్రభా అని చెప్పనేసరికి, అవునండి, నాకు ఆ రోజు జరిగిన అవమానాన్ని నేను నివృత్తి చేసుకోవడం కోసం లాయర్ వచ్చాడు. కేసు విత్డ్రా చేసుకోమన్నాడు. విత్డ్రా చేసుకుంటే నాకేం లాభం అని అడిగాను. అడిగితేనే తను 2 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. అందుకే ఆ 2 లక్షలు తీసుకున్నాననేసరికి ప్రభావతి మీద చెయ్యెత్తుతాడు సత్యం. చిచ్చి, నువ్వొక మనిషివేనా? భర్త మాటకు విలువలేదు, భర్త చెప్పినా మాటకు గౌరవానికి అసలు విలువే లేదు. నేను వచ్చి నిన్ను ఒప్పించి కేసు విత్డ్రా చేసుకోమని ఎంతలా అడిగినా నువ్వు నీ మూర్ఖత్వంతో విత్డ్రా చేసుకోను అని చెప్పావు. దీనికోసమేనా? డబ్బు కోసం ఎంతకైనా తెగించేస్తావా ప్రభా? చిచి, నువ్వు ఒక మనిషివేనా? నీలో కూడా మానవత్వం ఉందేమో. పసిబిడ్డ వాడి జీవితాన్ని నాశనం చేయడం ఎందుకులే అన్న ఉద్దేశంతో కేసు విత్డ్రా చేసుకున్నావు. నువ్వు చాలా మంచిదానివి, మంచి ఆశయాలు, మంచి గుణగణాలు ఉన్నదానివి. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చిందని ఎంతగానో సంబరపడ్డాను. కుక్కతోక వంకర రానట్టుగానే నీలో మార్పు కూడా వస్తుంది అనుకోవడం నా భ్రమ. నువ్వు మారతావు అనుకోవడం నా పిచ్చితనం, నా వెర్రితనం అని చెప్పి సత్యం కాస్త చిచి అనుకుంటూ అక్కడి నుంచి గసురుకుంటా వెళ్ళిపోతాడు. ఇంకా మీనా రోహిణిని చెంప పగలగొడుతుంది. అసలు నిన్ను నేను ఎందుకు కొట్టానో తెలుసా? నా తమ్ముడి జీవితాన్ని నువ్వు నీ అవసరాల కోసం, నీ స్వార్థం కోసం వాడి దగ్గరికి ఇచ్చినందుకు. అసలు నా తమ్ముడు గురించి నీకెందుకు? నా భర్త ఫోను దొంగతనం చేయవలసిన అవసరం నీకెందుకు? ఏమండి, రోహిణి మీద కంప్లైంట్ ఇవ్వండి, మీ ఫోను దొంగతనం చేసింది అని చెప్పి రోహిణి మీద కంప్లైంట్ ఇవ్వండి. విద్య సాక్ష్యం చెప్తుంది. చెప్పకపోతే ఏం చేయాలో, ఏం చేస్తామో విద్యకు బాగా తెలుసు. హే విద్య, చెప్తావా అనగాని, చెప్తాను అని చెప్పి విద్య అనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటే, స్నేహానికి ఇచ్చే విలువ ఇదేనా? స్నేహమా తొక్క?
నీ గురించి ఆలోచిస్తే నా జీవితం నాశనం అయిపోయేటట్టుందే. నేనెందుకు నీ గురించి ఆలోచించాలి? నువ్వు నీ స్వార్థం కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించుకుంటున్నావు. మరి నేను నా స్వార్థం కోసం, నా భవిష్యత్తు కోసం నేను ఆలోచించుకోవద్దా? నా జీవితం బాగుండాలని నేను కోరుకోవద్దా అంటూ మాట్లాడేసరికి, సరిగ్గా చెప్పావమ్మా అని ఇంకా సత్యం అది అంటాడు. సత్యం అనేసరికి ఇంకా రోహిణి ఏడ్చుకుంటూ ఉండిపోతుంది. మీనా కొట్టిన దెబ్బకైతే రోహిణికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. సారీ మీనా అనగానే, సారీయా, దాని గురించి మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? ఆ లాయర్కి 5 లక్షలు ఇవ్వడం కోసం మేము ఎంతలా కష్టపడి అప్పు చేసి, అప్పులు మొత్తం అన్నీ చేసి, మేము దాచుకున్న డబ్బులు, రూమ్ కోసం దాచిపెట్టుకున్న డబ్బులు అన్నింటినీ కూడా మేము తీసుకొచ్చాము. అంతలా మేము చేస్తే నువ్వు ఈ రకంగా చేస్తావా? ఛీ, నువ్వు ఒక మనిషివేనా? ఇంటి కోడలుగా నీకు కొంచెం కూడా బాధ్యత లేదా? నా తమ్ముడు విషయంలో నువ్వు బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం లేదా? ఇంత దారుణంగా దిగజారిపోతావని కలలో కూడా అనుకోలేదు రోహిణి. చిచ్చి అంటూ ఇంకా మీనా కాస్త మాట్లాడేసరికి, అది కాదు మీనా, ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. నా పరిస్థితి అనగానే, ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? నువ్వు అసలు నిజంగా మనిషివి కాదు. చిచ్చి అంటూ ఇంకా మీనా కాస్త చిరాగ్గా మాట్లాడేసరికి రోహిణి ఇంక ఏం మాట్లాడదు. ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే సత్యం ఆ క్షణం నుంచి కూడా ప్రభావతితో మాట్లాడడం మానేస్తాడు. ఎందుకంటే ప్రభావతి తనను మోసం చేసింది కదా. మోసం చేసి శివని విడిపించడానికి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుని మరీ విడిపించింది కదా. సో సత్యం చాలా బాధపడతాడు. అంటే నా భార్యకు నాకు విలువ లేదు, నా విషయంలో నా భార్య విలువ ఇవ్వలేనప్పుడు నేను ఏం చేయాలి? నా భార్యకు నా పట్ల విలువ లేనప్పుడు, నా పట్ల గౌరవం లేనప్పుడు, నా భార్య దృష్టిలో నేను ఉన్నా లేకపోయినా ఒక్కటే. చిచ్చి నా బ్రతుకు అని చెప్పి సత్యం కాస్త బయట కూర్చుని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఏంటి నాన్న అంతలా బాధపడుతున్నావు అనగాని, ఏం చేయమంటావు చెప్పు? మీ అమ్మకి నేనంటే ప్రేమ ఉందేమో అనుకున్నాను. ప్రేమ లేదని క్లారిటీగా తెలిసిపోతుంది, విలువ లేదని కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే నా మాట లెక్కలేదు. వాడు ఎవడో 22 లక్షలు ఇస్తే ఆ 2 లక్షలకి అమ్ముడుపోయి కేసు విత్డ్రా చేసుకుందే కానీ నా భర్త చెప్పాడు. నా భర్త చెప్పినప్పుడు నేను నా భర్త మాట వినాలి కదా. నా భర్త మాటకు గౌరవం ఇచ్చి నేను కేసు విత్డ్రా చేసుకోవాలి కదా అన్న ఆలోచనైనా మీ అమ్మకుందా? అది లేనే లేదు. ఇంత దారుణంగా, ఇంత దరిద్రంగా మీ అమ్మ మారిపోతుందని, డబ్బుకిచ్చే విలువ తాళి కట్టిన భర్తకు ఇవ్వలేదని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు సత్యమైతే. అదంతా కూడా చాటుగా ఉండి ప్రభావతి విని, చిచ్చి నేను డబ్బు కోసమే ఆలోచిస్తున్నానా? డబ్బు గురించే చూస్తున్నానా? నా భర్త గురించి నేను ఆలోచించలేకపోతున్నానా అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త చాలా బాధపడుతుంది. ఎంత బాధపడితే ఏముంది? ఒకరి గురించి ఒకరి మనసులో కొంచెం చిన్న ఫాల్ట్, అంటే చిన్నది ఎఫెక్షన్ ఏదైనా వచ్చినా, తన మీద చిన్న అభిప్రాయం చేంజ్ అయినా, అది చినికి గాలివాన్ అయినట్టుగా కొంచెంగా మొదలైంది. అది ఇంకా 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 పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఉండదు కదా. ఇక్కడ ప్రభావతికి సత్యానికి కూడా ఇదే డిస్టెన్స్లో దూరం పెరుగుతుంది. మరి ఇప్పుడు రోహిణి విషయంలో ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు రోహిణి ఏం చేసినా సరే ప్రభావతి ఏదైనా చెయ్యాలనుకుంటుందా? రోహిణిని ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చేశారు కదా. బాలు విద్య చెప్పిన దాన్ని నమ్మి దినేష్ గురించి అక్కడితో ఆలోచించడం మానేస్తాడా? లేదంటే ఒక ఆడదాన్ని బెదిరిస్తున్నాడు అంటే ఇంతకు మించింది ఏదో ఉంటుంది. లేదంటే రోహిణి వాడి గురించి ఇంతలా ఆలోచించదు, ఏదో బలమైన కారణం ఉంటుంది అన్న ఆలోచన ఏమైనా బాలుకి తట్టి దినేష్ గారిని లాక్ చేస్తే విషయం బయటికి వస్తుంది కదా. ఆ రకంగా బాలు విషయాన్ని తెలుసుకుంటాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.